ఎట్ట జరిగిందంటే సినిమా టైప్ ఎట్ట జరిగిందంటే ఇప్పుడు మన నిజ జీవితాలు ఎట్ట జరుగుతున్నాయి కాబట్టి సినిమాలు తీస్తాను. ఏం జరిగిందంటే యాజమాన్యం తప్పు ఎందుకు కాదు, గురుకుల పాఠశాల అంటేనే పేదోళ్ళు ఎక్కువ పోయింది, డబ్బు ఉండోడు ఎవ్వడు పంపిడు దాంట్లో. అయితే దాంట్లో అసలుకి అండా తండ లేని వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలుసు. గురుకుల పాఠశాలలో ఓ ఉపాధ్యాయులు అంటే సారు కాంచి కింద వాటిన దాకా భోజనం పెట్టే ఆమె దాకా ఊడ్చే ఆమె దాకా కూడా తెలుస్తుంది అనమాట. ఆడ క్లీన్ చేసే ఆమె దాకా కూడా ఇందుట్లో ఈ అమ్మాయికి అండదండ ఉందా లేదా, ఏమో అసలు పేదరాలా, ఏమకి అసలు ఎవ్వరు ఉన్నారా లేరా సపోర్ట్ అనేది దాంట్లో తెలుస్తుంది. తెలిసే చూసుకొనే ఏం వల్ల ఏం ఏది జరిగినా కూడా ఏం సపోర్ట్ వచ్చే వాళ్ళని చూసే ఇట్లా అగాచాలు జరుగుతాయి. నా నా అనుమానం నిజమైతే ఇదే నిజం. అంటే యాజమాన కావాలని చేసిందా? అవును, కావాలనే చేసింది. ఇట్లా అట్టా హాస్టల్లో ఎక్కువ జరిగేది ఇయే. సినిమా చూపించారు అంతే, ఏం లేదు ఆడ. మరి తల్లి రాలేదు ఏంది బయటికి? తల్లి రావాలి కదా, తండ్రి అంటే లేడు భూమి మీద. మరి నేనే పంపించిన ముసలాయన్ని అని తల్లి చెప్పలేదు. ఎందుకు మనస్తాపం? ఏమో పుట్టింది మనస్తాపం, సావలేదుగా. లేదు ఎవరు పిల్లని ఎవరు చేసుకుని ఇప్పుడైనా కూడా పిల్లని చేసుకోవటానికి పిల్లని చేసుకునే సంగతి పక్కన పెడితే ఇప్పుడు జరిగింది చెప్పు. నువ్వు నీ పిల్లకి అన్యాయం జరిగిందిగా, నీకు ఆతి లేకపోవచ్చు, అండదండ లేకపోవచ్చు, నీ బుద్ధికి ఏం పుట్టింది? తల్లి బుద్ధికి ఏం పుట్టింది? పిల్లని చూసుకోవాలిగా వచ్చి. ఆర్థిక పేదరాలు అవుతావు, అండదండకు పేదరాలు అవుతావు, నీ బుద్ధికి పేదరాలు కాదు కదా, నీ బిడ్డను నువ్వు వచ్చి చూసుకోవాలిగా. అందుకని తల్లి పాత్ర బయటికి రాలి. అసలు తల్లి వస్తే ఏందో తెలుస్తుంది అనమాట. గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు అన్నిట్లో యాజమాన్యం మొత్తం తప్పు ఉంటుంది. ఒక సినిమా క్రియేట్ చేశారు ఆడ అంతే. 60 ఏళ్ళ ముసలోడు ఒక కౌన్సిలర్ పోయి పిల్లని 4 సార్లు దేశపోయిండు బయటకంటే ఆడ ఉంటుంది అనమాట. పిల్లకి ఏదో చెప్పారు, పిల్ల ఎన్నది, పిల్ల ఇదే నిజం అనుకొని పోయింది అనమాట. 13 ఏళ్ళ పిల్లనంటే దీనివల్ల నేను చెడిపోతున్నా అనేది దానికి ఇంకా తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పింది ఎన్నది భయపెట్టియవచ్చు. నీ భవిష్యత్తు ఇట్లుంటుంది అనవచ్చు. ఎందుకంటే అది అండ లేనిదిగా, దానికి ఆస్తి పాత్రలు లేవు, దానికి అండ లేదుగా. ముందర మెయిన్ ఎవరు లేరు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు ఎన్నది సినిమా టైప్ అనమాట. సినిమాలో ఎటు జరిగిందో అటు జరిగింది ఇది. ఈ అమ్మాయిది మాత్రం ఈ ముసలోడిది. ఈ ముసలోడికి తెలుసు వాడు చేసిన తప్పు అని చెప్పి వాడు స్పాట్లో డెడ్ అయిపోయింది. అదే జరిగింది. చాలా మంది అంటున్నారు కదా, 13 ఏళ్ళ అమ్మాయికి ఎందుకు తెలియదు, తెలియకుండా పోతుందా? తెలియదంటే తెలిసిందా, తప్పుకు ఒప్పుకు తేడా తెలియదని నేను చెప్పాను. తెలవదానంటే అదే, తెలవదంటే ఎందుకు తెలియదు? పోయేది వచ్చే తెలుస్తుంది. ఇప్పుడు 5 ఏళ్ళ అమ్మాయికి కూడా తెలుస్తుంది. ఇప్పుడు అంకుల్ దేశం పోయి ఏం చేసిందమ్మా అంటే ఆ అమ్మాయి కూడా చెప్పింది, అంకుల్ నన్ను ఇలా దేశా పోయిండు, నాకు చాక్లెట్లు కొనిపెట్టిండు, నన్ను దేశం పోయి ఏడగిచ్చిండు అని చెప్పుద్ది. అది తెలిసినట్టు కాదు కదా, అది తెలిసినట్టు ఎట్టయిద్ది? అది ఆలోచించాల్సింది బుద్ధుండోళ్ళు. తెలవదని అన్నంత మాత్రం దానికి ఏం తెలియకుండా ఎట్టపోయింది అనే క్వశ్చన్ కాదు. తెలుసు, పోయే స్పృహ ఉంది. 13 ఏళ్ళ పిల్లలు తినే స్పృహ ఉంది, 1కి పోయే సోయి ఉంది, 2కి పోయే సోయి ఉంది, అన్ని సోయి ఉన్నాయి. కానీ భవిష్యత్తులో ఈ తప్పు చేస్తే నా భవిష్యత్తు ఏమైపోద్ది అనే తెలివి లేదు. అది లేదనమాట. ఫస్ట్ దానికి ఎవరు చెప్పలేదు. ఇవాటి రోజున 20 ఏళ్ళ పిల్లలకు కూడా తెలియకనే ఏసమేస్తుంది. అది దానికి తెలియకనే కాదు, అది దానికనేది వాళ్ళు కొవ్వెక్కి చేసిన పనులు. దీనికేం తెలియకంటే నా భవిష్యత్తులో నా జీవితం ఎట్ట అయిపోద్ది, నా జీవితం మీద ఎట్ట మచ్చబడుద్దని తెలియక చేసింది అనేది, తెలివిలాగా చేసింది అనేది. అది క్వశ్చన్ ఆన్సరు. ఇంట్లో సరిగ్గా ఉండదు, పరిస్థితుల ప్రభావం ఉంటది. ఇప్పుడు ఇంట్లో పరిస్థితులు సరిగా ఉండే పిల్లలు కూడా చేస్తారు అయ్యా. ఇంట్లో పరిస్థితులు సరిగా ఉండోళ్ళు కూడా చేస్తారు, లేనోళ్ళు చేస్తారు కానీ అవగాహన, జీవితం మీద అవగాహన లేనోళ్ళు అనమాట ఇట్లా చేసేది. ఇప్పుడు 13 ఏళ్ళ పిల్లకి ఏం తెలియదు అంటే రేపటి రోజు నా భవిష్యత్తు ఏంది, నేను ఈ పని చేస్తే నాకు తప్పు మార్గంలోకి నేను వెళ్ళిపోతున్నా, నేను ఈ తప్పు చేయకూడదు అనేది ఇవన్నీ తెలియదు అనమాట 13 ఏళ్ళ పిల్లకి. దానికి పోయేది తెలుసు, దానికి బట్టలిసేది తెలుసు, అది ఏం చేసేది తెలుసు. తెలియకుండా ఏం పోదు కానీ ఈ యాంగిల్లో తెలియదని నేను చెబుతున్నా. 13 ఏళ్ళ పిల్లకి 18 ఏళ్ళ పిల్లకి దీనికి అదే తేడా అని చెబుతాను నేను. ఇప్పుడు ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటారు మీ సంఘటన పైన? దయచేసి ఎవరైనా సరే 13 ఏళ్ళ పిల్ల కానీ 18 ఏళ్ళ పిల్ల కానీ ఎవరైనా కానీ హాస్టల్లో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పేది నమ్మొద్దు. ఎవరు చెప్పినా ఏమతో నువ్వు పో అని చెప్తే పోవద్దు. నీకు అవగాహన ఉంటే, నీ సొంత తల్లిదండ్రులు వస్తే, నీ తోడబుట్టిన వాళ్ళు వస్తే, నీకు అప్పుడు నమ్మకం కలిగితే నువ్వు ఎవరో బెదిరిస్తే నువ్వు పోవద్దు. బెదిరించినా కూడా ఈ తరం పిల్లలు, ఇప్పుడున్న పిల్లలు గట్టిగా పోరాడాల్సిందే.
ధైర్యంగా ఉండాల్సింది. ధైర్యంగా ఉండదలుచుకుంటేనే ఉండు హాస్టల్లో. ధైర్యం లేకపోతే నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. బయటకు వెళ్ళిరా, ఉండక ఇంటికి. చాలా మంది అమ్మాయిలు ఇప్పుడు చెడుకి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు కదమ్మా, ఒకరిని చూసి ఇలా చెడిపోవడము. మీరు అన్నట్టే 13 ఏళ్ళ పిల్ల అలాగే ఉంది, 20 ఏళ్ళ పిల్ల అలాగే ఉంది, 35 ఏళ్ళ పిల్ల అలాగే ఉంది, 60 ఏళ్ళ ఆమె కూడా అలాగే ఉంది. ఏంటి తేడా ఏంటి మరి? ఇప్పుడు ఎవరిని చూసి నేర్చుకోవాలి ఆ 13 ఏళ్ళ అమ్మాయి? ఈ 13 ఏళ్ళ అమ్మాయే కదా 60 ఏళ్ళు దాకపోయేది. అవును, ఈ మధ్యలో దీని గురించి ఏం చెప్పగలుగుతారు మీరు? దాని గురించి ఇప్పుడు అన్నం అంతా పట్టుకొని చూడాల్సిన అవసరం లేదు. అది ఒక మెతుకు పట్టుకుంటేనే అర్థమైంది. ఇవాళ చిన్నతనం నుంచి దానికే ఈ పాడు బుద్ధి పుట్టిందంటే పెద్ద అయినా కూడా అదే దేశాన్ని పాడు చేసేది. ఇప్పుడు ఈ 13 ఏళ్ళకి ఈ బుద్ధి పుట్టిందంటే రేపు 18 ఏళ్ళు వచ్చినాక ఇంకా ఎన్ని అరాచకాలు చేతదో. అది ఆయన అన్నది ఏంటంటే ఇప్పుడు 13 ఏళ్ళ అమ్మాయి ఎంత ఉంది, 20 ఏళ్ళ అమ్మాయి ఎంత ఉంది, 30 ఎంత ఉంది, 40 ఎంత ఉంది, 50 ఎంత ఉంది. ఇప్పుడు ఈ 13 ఏళ్ళ అమ్మాయి వీళ్ళ ఇట్లుంటే ఈ అమ్మాయి ఎవరి నుంచి నేర్చుకోవాలి? మంచి ఎందుకు లేదు, వాళ్ళే ఉన్నారా ఇంతే సమయం ఇంకా లేరా ఇది మంచి నేర్చుకోవడానికి? చాలా మంది ఉన్నారు. అంటే మంచిగానే చెడుకి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు కదా ఇప్పుడు ఆడపిల్లలు కూడా చాలా మంది. ఎక్కువ అంటే సుఖాలకు అలవాటు పడి ఎంజాయ్లకు అలవాటు పడి సోకులకు అలవాటు పడి మాకు మంచి మంచి బట్టలు కావాలా, కష్టం చేయడానికి చేత కాదు. ఇదే ఎవరు అడిగినా క్వశ్చన్ ఇదే. సుఖాలకు ఎక్కువ అలవాటు పడుతుండ్రు, ఏసాలకు ఎక్కువ అలవాటు పడుతుండ్రు. కష్టానికి కష్టం చేసే చేత కాక, కారణం కష్టం చేసే చేత కాక అవగాహన చూసిందే ఇదే నిజం, ఇదే నా ప్రపంచం అనుకొని ఎట్ట ఆగమైపోతారు. ఇట్ట చేసేవాళ్ళు మధ్యలోనే ఆగమైపోతారు, వీళ్ళు చివరెళ్ళరు. దానికి ఏం